నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు ల్యాండ్ కొనాలని అనుకుంటున్నారా? హైదరాబాద్కి దగ్గరలో మంచి ఏరియాలో, మంచి వాటర్ ఉన్న ఏరియాలో, రోడ్కి దగ్గరలో కొంచెం రీజనబుల్ ప్రైస్లో కొనాలని అనుకుంటున్నారా? అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది 3 acres ఉంది ఫ్రెండ్స్. ఒక బోర్ ఉంది, రోడ్కి కొంచెం దగ్గరనే ఉంటుంది. ఆ రోడ్ కూడా బీటీ రోడ్ అవుతుంది. ఒక విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకునే ముందు ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్. చాలా మంది బయర్సు డైలీ తిరుగుతుండ్రు. ఎందుకంటే ఈ కళ్యాణ్ నచ్చుతుండొచ్చు, ఆ కళ్యాణ్ నచ్చుతుండొచ్చు, ఇక్కడ చీప్ ప్రైస్లో వస్తుండొచ్చు, అక్కడ చీప్ ప్రైస్లో వస్తుండొచ్చు. అరే ఇది చీప్ వస్తుంది కానీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువైంది, చీప్ వస్తుంది కానీ కొంచెం రేట్లు ఎక్కువైంది, చీప్ వస్తుంది కానీ కొంచెం బాగాలేదు, మళ్ళీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా కానీ అరే ఇంత దూరం ఇంత రేట్ అనుకుంటారు. ఇట్లా చాలామంది ఏంటంటే ఒక 2 years 3 years నుంచి తిరుగుతున్నారంట ఫ్రెండ్స్. ఒక్కొక్క బయర్ చెప్తుంటే వినిపిస్తున్నాను, 2 years 3 years నుంచి తిరుగుతున్నారంట ఒక్కొక్కరు. 3 years బ్యాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ల్యాండ్ ఉందనుకో, 2 years బ్యాక్ ఇది ఎంత లేదన్నా 10 లక్షలు 12 లక్షలు ఉంటాయి అప్పుడు. 2 years బ్యాక్ అప్పుడే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉన్న రేటుకు ఓపు కదా, అందుకోసం చెప్తున్నా ఫ్రెండ్స్. మీరు కొనాలి అనుకునే వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర తీసుకోండి. ఫస్ట్ డైలీ టైం వేస్ట్ చేసుకోకండి. మెయిన్ ఫస్ట్ చెప్పేది ఏంటంటే మీరు ఏదో ఒక దగ్గర తీసేసుకోండి. తీసుకున్నాక ఇంకా మంచి ఏరియాలో ల్యాండ్ దొరికితే ఇది అమ్మేసినాం అనుకో, ఇంతో అంత రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. మీరు తీసుకున్న రేటు కంటే ఖచ్చితంగా ఇంతో అంత ఖచ్చితంగా లాభం వస్తుంది. ఇక రిటర్న్స్ ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడైనా సరే కొన్న తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ మీద తక్కువ అమ్ముడు దాకడాలు లేవు. ఎవరు తక్కువకు అమ్మరు. అగ్రికల్చర్ ల్యాండ్ నేను చెప్పేది, అగ్రికల్చర్ ల్యాండ్ మీద మీరు తీసుకున్న ప్రైస్ కంటే తక్కువ ఎవరు అమ్మరు. ఏమైనా లిటిగేషన్ ప్రాపర్టీస్ అవైతే నేను చెప్పలేను, కానీ క్లియర్ టైటిల్ దగ్గర, మన క్లియర్ ల్యాండ్లు ఉన్న దగ్గర అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరైనా తీసుకున్నా కానీ తక్కువ పోదు. మీరు ఇప్పుడు తీసుకొని 1 month 2 monthsలో అమ్మినా కానీ ఇంతో అంతో ఎక్కువ పెట్టుకొని అమ్ముకోవచ్చు. గిట్లా ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు తీసుకుంటారు అనుకో, మనకు 1 year 2 years అవుతాయి, ఇంకా రేట్లు ఎక్కువ అవుతాయి. అట్లా ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే తిరిగితే ఏం రాదు, టైం వేస్ట్ అవుతుంది. అదేవిధంగా మనీ లాస్ అవుతుంది. మనకు మెయిన్గా చెప్పాలంటే టైం మళ్ళీ తిరిగి రాదు, మళ్ళీ అవే రేట్లు మన కోసం ఆగవు. అందుకోసం చెప్తున్నా ఫ్రెండ్స్, ఎక్కడో ఒక దగ్గర తీసేసుకోండి, ఓకేనా? ఇక డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలు తీసుకుంటే ఇంకా బెటర్. ఎందుకంటే తొందరగా డెవలప్మెంట్ అవుతుంది. మనకు ఫ్యూచర్లో అమ్ముకున్నా కానీ రిటర్న్స్ ఎక్కువ వస్తాయి అన్నట్టు. ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందాం. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది 3 acres ల్యాండ్ ఫర్ సేల్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్. ఎలాంటి లిటిగేషన్స్, ఎలాంటి కిరికిలు లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ నుంచి ఒక 250 meters లోపలికి ఉంటుంది. ఆ 250 meters కూడా 16 feet రోడ్డు వదిలేస్తారంట. వీళ్ళే వదిలేస్తారంట. వీళ్ళ ల్యాండ్ ఇది మొత్తము. ఇళ్ళకెళ్ళా ఈ ల్యాండ్లకెళ్ళా సగం వదిలేస్తారంట. మనకు రోడ్కి కావాల్సినంత రోడ్ వదిలేస్తారంట. ఇక అదేవిధంగా మిగిలిన 250 meters తర్వాత మొత్తం 33 feet మెటల్ రోడ్ ఉంది. అది బీటీ రోడ్ శాంక్షన్ అయింది. అది ఆల్రెడీ బీటీ రోడ్ అవుతుంది ఫ్రెండ్స్. వర్క్ కూడా స్టార్ట్ అయింది. రెడ్ సైడ్ ల్యాండ్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది. ఏ పంట అయినా వేసుకోవచ్చు, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఒక బోర్ కూడా ఉంది ఫ్రెండ్స్. వాటర్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది తలకొండపల్లి ఏరియాలో ఉంటుంది. తలకొండపల్లికి జస్ట్ ఒక 7 km ఉంటుంది. రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది తలకొండపల్లి మండలం అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. ఇక ఇది కూడా మనకు 33 feet రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఈ 250 meters తర్వాత 33 feet మెటల్ రోడ్ ఉంది. ఇప్పుడు అది కూడా డాంబర్ రోడ్ శాంక్షన్ అయింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. విలేజ్ నుంచి 2 km డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ తర్వాత విలేజ్ ఒక 2 km ఉంటుంది, ఇక్కడ 2 km ఉంటుంది. అంటే 2 విలేజ్లకి మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఇది శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి ఒక 17 km ఉంటుంది. కడతాల నుంచి 25 km ఉంటుంది. ముచ్చాల ఫార్మసిటీ నుంచి 27 km ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి 48 km ఉంటుంది. ఎయిర్పోర్ట్ నుంచి 58 km ఉంటుంది. హైదరాబాద్ నుంచి 76 km ఉంటుంది. ఇది ఫస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్. అది రోడ్డు. ఇక్కడ నుంచి రోడ్ చేస్తారంట, 16 feet రోడ్ వాళ్ళే వదిలేస్తారంట. మనకేం ఇబ్బంది లేదు. స్ట్రైట్గా చేస్తారంట, వాళ్ళే వదిలేస్తారంట. ఇందులోకెళ్ళా మనకు అక్కడి వరకు, మనకు దుబ్బపలం కనిపిస్తుంది కదా, ఆడి వరకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇక దీని ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇది 26 lakhs ఫర్ ఎకర్ మాత్రమే, జస్ట్ 26 lakhs. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.